హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మురుమురా మిక్చర్ అండి. ఈ మురుమురా మిక్చర్ టైం పాస్గా ఈవినింగ్ టైంలో స్నాక్లా తీసుకోండి, చాలా బాగుంటుంది. టీ తాగుతూ ఇవి తింటూ ఉంటుంది. టేస్ట్ అయితే చెప్పలేమండి, చాలా హాయిగా ఉంటుందన్నమాట. ఈ మురుమురా మిక్చర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం మురుమురాలు వేసుకోవాలి. ఇక నేను వచ్చేసి మురుమురాలని కంప్లీట్గా ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ప్యాకెట్ వచ్చేసి నాకు ఒక 4 కప్పుల వరకు అయ్యింది. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే అన్నీ కొంచెం మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఉప్పు, కారం మిగతావి ఏవైనా కానీ. ఇక నేను వచ్చేసి కంప్లీట్గా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ప్యాకెట్ వచ్చేసి అరౌండ్ 40-50 రూపీస్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. చాలా చీప్గా అండ్ సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే స్నాక్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇలా మురుమురాలు వేసేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మురుమురాలని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలుపుతూ క్రిప్సీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మురుమురాలని అలాగే పచ్చిగా కూడా చేసుకోవచ్చు, బట్ ఎక్కువ రోజులు నిలవ ఉండే అనమాట, తొందరగా మెత్తబడిపోతుంది. సో ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నామంటే మురుమురాలని క్రిప్సీగా అయ్యే వరకు చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అలాగే తినేటప్పుడు క్రంచీగా అనిపిస్తుంది. సో మీకు నచ్చితే ఇలా కొద్దిగా ఆయిల్ వేసి చేసుకోండి. ఆయిల్ వేయకుండా కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని క్రిప్సీగా అయ్యాక ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనె, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కచ్చాపచ్చగా పొట్టు తీయకుండా దంచిన వెల్లుల్లి కూడా వేసుకోండి. వెల్లుల్లి వేయడం వల్ల మురుమురాల మిక్చర్ టేస్ట్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ కానీ సువాసన కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిప్సీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిప్సీగా అయితే మనకు తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది. పక్కన తీసి పడేయకుండా మనం మురుమురాల మిక్చర్లో అలానే తినేసేయచ్చు. ఇలా మంచిగా కరివేపాకు కూడా మంచిగా క్రిప్సీగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడన్ని పల్లీలు కూడా వేసుకొని పల్లీలు కూడా నూనెలో మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పు కూడా వేసుకోండి. మనం పల్లీలు, పుట్నాలు ఒకేసారి వేయకూడదండి. పుట్నాల పప్పు తొందరగా వేగిపోయి పల్లీలు వేగాయి. సో ముందు మనం పల్లీలు వేయించుకున్నాక పుట్నాల పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. దీనికి మరీ ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ అనేది తగ్గించి వేసుకోవచ్చు. ఇలా పసుపు కూడా వేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మురుమురాలు వేయించి పెట్టుకున్నాం కదా, అందులోకి కొద్దిగా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు, కారం అనేది ఇక్కడ వేసేసుకోవాలి. మనం పల్లీల దాంట్లో వేసుకోకూడదు, కొంచెం ఏదో మనకు వేరే టైప్లో వచ్చేస్తుంది అనమాట. సో కొద్దిగా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అవన్నీ వేసేసుకోండి. ఆయిల్తో సహా వేసేసుకోండి. ఇలా మొత్తంగా వేసేసుకొని గరిటెతో ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపండి. వేడిగా ఉంటుంది కదా, చేయి కాలుతుంది. సో ఇలా మొత్తంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి చేత్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. మనం వేసిన ఉప్పు అనేది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు అడుగున పడిపోతుంది. సో అడుగు నుంచి తీస్తూ మంచిగా ఒకసారి కలిపేసుకున్నామంటే మనకి మురుమురా మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ టైంలో టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో టీ తాగుతూ ఇవి తింటూ ఉంటే టేస్ట్ అయితే తిరిగిపోతుంది. మనకి ఏమీ తోచినప్పుడు టైంపాస్లా కూడా తినేసేయచ్చు. మా ఇంట్లో దీన్ని నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సో ఎందుకో ఇది వీడియో చేసి పెడితే బాగుండు అనిపించింది. సో మీకు అందరికీ తెలిసిన వీడియోనే కావచ్చు, కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఎలా చేయాలో తెలుసుకుంటారని వీడియో అనేది చేసి పెట్టానన్నమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.